ఈరోజు మా ఉన్నాజ్పేట గ్రామానికి పిలువగానే వచ్చి ఇంత ఈ సమ్మర్ టైంలో కూడా మీరు మాకు టైం ఇచ్చినందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ఈ పార్టీ వచ్చి నుంచి 15 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ మీ ఫండ్ మనకు 65 లక్షల నుంచి 70 లక్షల వరకు ఇచ్చింది సార్. దానికి మా గ్రామం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మేమందరం మీ అందరికీ రుణపడుతున్నాం సార్. సార్ సమ్మర్ అవుతుంది అంటే ముంగట కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మేము రెండే షార్ట్ విషయాలు చెప్తాం. మా ఉన్నాజ్పేటలో 2018లో సార్ రోడ్ వైండింగ్ అయింది. ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పినాము, అప్పుడున్న కలెక్టర్ కూడా చెప్పినాము. ఆ రోడ్ సైడ్ మాకు బాగా ఇబ్బంది ఉంది సార్ ట్రైన్ తోటి. అది ఆల్మోస్ట్ 60 నుంచి 70 lakhs ఎస్టిమేషన్ ఉంది సార్. దాన్ని చేయించినాము, కలెక్టర్కి ఇచ్చినాము, మాజీ ఎమ్మెల్యే కూడా ఇచ్చాము. అయితే ఈ 2 సైడ్స్ సార్ 1.5 kilometers అవుతుంది. ఆల్మోస్ట్ R&B అంటే 60 నుంచి 70 లక్షల ఎస్టిమేషన్ ఉంది సార్. దాన్ని దయచేసి ఆ పని మీరు కంపల్సరీ చేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే మాకు వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ ప్రాబ్లం బాగుంది. రెండోది సార్ మా ఉన్నాజ్పేటకు స్పెషల్గా రైతులకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వర్షం పడ్డది, ఇప్పుడు మాకు వాటర్ లేవు. ఆ వాటర్ లేకపోతే ఏమైనా చూడండి మాకు విలేజ్లో గ్రౌండ్ వాటర్ అనేది లేకుండా అంటే నెక్స్ట్ మేలో మాకు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ కంపల్సరీ ట్యాంకర్ పెడితేనే మాకు వాటర్ వస్తాయి. దానికి సార్ మీరు చొరవ తీసుకొని మా ఊరికి ప్రత్యేకంగా ఒక చెక్ డ్యామ్ అని చెప్పి ప్లీజ్ మా ఉన్నాజ్పేట రైతాంగం తరపున అందరూ ఒక చెక్ డ్యామ్ ఇవ్వండి. మేము 2 పనులు అడుగుతున్నాం సార్, 2 పెద్ద పనులే. ఒక చెక్ డ్యామ్ ఇవ్వండి, ఆ 2 ఎకరాల రోడ్స్ మాకు సీసీ రోడ్స్ ఇవ్వండి, సారీ డ్రైన్ ఇవ్వండి. అది రాదు సార్, అది మాకు వాడికి కిందకి వస్తుంది సార్. అది గ్రామ పంచాయతీ గారికి వస్తుంది, మాదే అంటున్నారు వాళ్ళు. మాకు సొంతం కంటే ఏం లేదు, తాండవాళ్ళేమో మాది అంటున్నారు. వాడు మాకు ఇప్పటి కూడా ఉసుకతో అదే ఇబ్బంది ఉంది. రెవెన్యూ మాది వేరే అయిపోయింది కాబట్టి మీరు ఉసుక రావాలి వాళ్ళు చెప్తారు, వాడి వాళ్ళు కూడా చెప్తారు. చూస్తే పెద్ద విలేజ్, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, ఉసుక ప్రాబ్లం ఉంది సార్. మీరు కంపల్సరీ మాకు ఒక చెడ్డ వచ్చి ఇప్పేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి మన ఉన్నాజ్పేట గ్రామానికి విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ఉన్నాజ్పేట గ్రామం తరఫున, దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం సార్. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోయినప్పటికీ 15 నెలల్లో మరి మీరు మన ఉన్నాజ్పేట గ్రామానికి దాదాపు 70 లక్షల ఇంటర్నల్ సీసీ రోడ్లు మంజూరు చేయడం చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు సార్ మీకు ప్రత్యేకంగా. అలాగే మండల కేంద్రానికి ఉన్నాజ్పేట నుండి వెళ్ళే రోడ్డు సీతాయిపేట మీదుగా గత 10 సంవత్సరాల నుంచి బైక్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉండే, దానికి కూడా మరి మీరు రోజు శంకుస్థాపన చేశారు. చాలా సంతోషం, ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటు చాలా పెద్ద గ్రామం, మండలంలో వెళ్ళిపోవడం తర్వాత 2వ పెద్ద గ్రామం ఉన్నాజ్పేట. 70 లక్షలు మనం ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఇచ్చినప్పటికి కూడా ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 1 కోటి రూపాయల వరకు వచ్చే ఎన్ఆర్జీఎస్లో కానీ మళ్ళీ సిఆర్ఆర్లో కానీ 1 కోటి రూపాయల వరకు మనం మంజూరు చేస్తే తప్ప ఈ ఊరు సమస్య పూర్తిగా తీరే పరిస్థితి లేదు సార్. గ్రామస్తుల తరఫున నా విన్నపం. దాంతోపాటు మిగతా ఏవైనా ఊరు అభివృద్ధి గురించి కానీ సమస్యల గురించి కానీ మాట్లాడవలసిందిగా స్థానిక మా తాజా మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి గారిని ఆహ్వానం. దర్పల్లి మండలం పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దర్పల్లి మద్దుల్ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర కళ్యాణ మండపం కట్టుకోవడానికి అక్కడ శంకుస్థాపన చేసి మరి అదేవిధంగా వాడి సీతాయిపేట్ అక్కడ కూడా అభివృద్ధి పనులలో పాల్గొని మరి మీ ఉన్నాజ్పేటకు రావడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి, మరి మీ మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి గారికి, కృష్ణ గారికి, సుభాష్ రెడ్డి గారికి, మరి ఇటు పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ నర్సయ్య గారు, సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు, మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యా గారు, మాజీ సర్పంచ్ దర్పల్లి మిద్దపల్లి గంగారెడ్డి గారు, మన సింగిల్ విండో చైర్మన్ చిన్నారెడ్డి గారు, మరి రవి గారు, ఇంకా శ్రీధర్ గారు, గంగారెడ్డి గారు, చాలామంది ఉన్నారు మా కాంగ్రెస్ వారు. అధికారులకు మరి ముఖ్యంగా అక్కడ దాస్ నారాయణ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. వారికి మరి మీ గ్రామ పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరులందరూ కూడా, పత్రికా విలేకరులకు కూడా నమస్కారం.
చాలా ఎండగా ఉంది. అయినా కానీ మరి రాత్రిపూట ఈ ఫౌండేషన్స్ ఏదంటారు మన దగ్గర, అందుకని కొంచెం ఎండ అయినా మీ ఇబ్బంది అయినా మరి ఎండాకాలం అయినా కానీ పర్వాలేదు తిరుగుదాం అనుకున్నాం. ఎందుకంటే చాలా ఉన్నాయి. 25 రోజులు అయింది కంటిన్యూగా రోజు తిరుగుతూ ఉన్నాను. ఇంకొక వారం రోజులు అయితే మన కాన్స్టిట్యున్సీ అయిపోతుంది. పెద్ద కాన్స్టిట్యున్సీ మనకు 170 గ్రామాలు ఉన్నాయి. తాండాలు అవి అంటే 200 పైన ఉంటాయి. అయితే వల్ల పత్రికా విలేకరులకు కూడా నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఇలా మన ఉన్నాజ్పేట గ్రామంలోనే మరి సీసీ రోడ్స్, డ్రైన్స్, మరి డ్రింకింగ్ వాటర్ కొరకు అన్నీ కలిసి 78 లక్షల రూపాయలు ఈరోజు రావడం జరిగింది. అన్నిటి కూడా మనము కొన్ని రోడ్స్ అయిపోయినాయి, కొన్ని చేయాల్సింది ఉంది. అన్నీ కూడా మన ఫండ్స్ రిలీజ్ చేసి మనము అగ్రిమెంట్స్ అయిపోయినాయి. అయితే ఇవాళ ఒక నక్షల్గా పత్రికా విలేకరుల కొరకు ఇవాళ మనము మద్దుల్లో 57 లక్షలు కాదు, మద్దుల్లో 31,50,000, సీతాపేటలో 1,04,00,000, తర్వాత వాడిలో 54 లక్షలు, ఉన్నాజ్పేటలో 78 లక్షలు, మరి నడిపితాండలో ఎందుకంటే ఆ రోడ్డు ఉంది కాబట్టి 3,30,00,000, కొట్టాలపల్లిలో 21 లక్షలు, మరి అది కొంచెం దర్పల్లి మన ఇంద్రబాయి మండలం వస్తుంది కానీ దున్కల్ 1,64 లక్షలతోని, మరి అదేవిధంగా జీకే తాండా 1,31 లక్షలు. మొత్తం ఇవాళ ఇంకా మేము పోయే ముందు ఉన్న గ్రామాలను కలుపుకొని దగ్గర 9,22 లక్షల రూపాయలు గల మన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. నిజంగా కూడా మీకు అందరు కూడా తెలుసు, 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణను పరిపాలించి మీకు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, 8 లక్షల కోట్లు అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాం. మొత్తం ఇప్పుడు మనకు తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఉంది. అంటే ఒక్కొక్క మనిషి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి, ఇలా పుట్టిన పిల్లవాడి మీద 2 లక్షల అప్పు ఉంది. ఆ విధంగా అప్పు చేసేసి మొత్తం కుటుంబం మొత్తం దోసుకొని తిని ఇవాళ తెలంగాణ మొత్తం దివాలా తీసి లేక ఒక్క ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం. దాంట్లో నుండి ఏమైనా నీళ్ళు వస్తున్నాయా? మరి 95,000 కోట్లు పెట్టినానంటే అది కాళేశ్వరము ఆయననే కట్టిన, ఆయన ఉండగానే కూలిపోయింది. అది 3 ఏళ్ళకే కూలిపోయింది. ఒక ప్రాజెక్టు కడితే 100 సంవత్సరాలు ఉంటాయి డిజైన్. దాన్ని ఒక ఇల్లు కట్టినాం మనం, ఇల్లు కడితే 50 సంవత్సరాలు డిజైన్ చేస్తాం. ఇలా మనం శ్రీరామ్ సాగర్ కట్టుకున్నాం, నాగార్జున సాగర్ కట్టుకున్నాం. ఇట్లా అవి ఎక్కడ కూడా మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుండి ఉన్నాయి, ఎక్కడ కూడా చెక్కులు చెదరాలి. ఇవాళ ఇలాంటి పరిస్థితులలో మనకు తెలంగాణ రాష్ట్రం, మరి మనమే ఆ రోజు చెప్పినాం, మరి ప్రజల తెలంగాణ కావాలా, ఈ గడిల పాలన వద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు, మరి తెలంగాణ నాశనం అయితే ఉందని చెప్తే మీరందరూ కూడా ఆదరించారు, ఓట్లు వేసారు. ఇలా మీ ముందు నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా, మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసి ఇలా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు చెప్పినా మేము ఎన్నికలప్పుడు కూడా మరి ఇందిరమ్మ పార్టీ, మనకి ఇందిరమ్మ రాజ్యంలో మేము మాట ఇచ్చితే తప్పము, మాట మీద ఉంటామని చెప్పి ఆ సందర్భంగానే ఇప్పుడు ఎన్ని అప్పులున్నా, ఎంత అప్పు పుట్టకపోయినా మరి పైసా కూడబెట్టి ఒకటి మనం 15 నెలల్లో 15-16 నెలలు అయింది. 15-16 నెలల్లో మీకు అందరికీ కూడా తెలుసు, అప్పుడు లోక్సభ ఎన్నికలప్పుడు 2 నెలలు ఎన్నికల కోడ్ ఉండే, తర్వాత మొన్న ఏది ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు 45 రోజులు, మొత్తం 3.5 నెలలు అండనే పోయింది. అభివృద్ధి పనులు ఏం జరగలేదు. మనకు వచ్చిన 12-13 నెలలలో ఇలా నేను చెప్తా ఉన్నా కదా, మన నియోజకవర్గంలోనే దగ్గర 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా మేము వచ్చినాకనే స్టార్ట్ చేసాం. మీకు వాడి బ్రిడ్జ్ కానీ, గొడకోల్ బ్రిడ్జ్ కానీ, ఇప్పుడు లింగాపూర్ బ్రిడ్జ్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, మరి ఇవాళ రోడ్లు కానీ, ఇవన్నీ కూడా. ఇంకా మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పట్టుకుంటే అదొక 200 కోట్లు ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో మనకు అగ్రికల్చర్ కాలేజ్ కూడా రాబోతుంది. మనకు మొన్ననే మంత్రి గారు కూడా అనౌన్స్ చేసి మనకు ఇక్కడ అన్ని పంటలు పండుతాయి, భూములు శోక భూములు ఉన్నాయి, మరి ఇక్కడ పెట్టాలంటే అగ్రికల్చర్ కాలేజ్ కూడా వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. అంటే అభివృద్ధి పథంలో ఇవాళ 15 నెలల్లోనే మన నియోజకవర్గం నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్లోగన్, ఇప్పుడు రైజింగ్ తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నది. అదే మన నిజామాబాద్ కూడా గత 10 సంవత్సరాలు గతంలో ఇట్లా డెవలప్ కాలేదనే, మనకు ఫండ్స్ వస్తలేవు, మన నీళ్ళు మనకు వస్తలేవు, మన నిధులు మనకు వస్తలేవు అని మనం తెలంగాణ కొరకు కొట్లాను. తెలంగాణ వచ్చినాక కూడా మన నియోజకవర్గం వెనకకే పోయింది. మీకు తెలిసి ఇలా ఉన్నాజ్పేటలో ఎంత ప్రాబ్లం ఉన్నది, వాటర్ ప్రాబ్లం ఉన్నది, సాగునీటి ప్రాబ్లం ఉంది. అదే ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు మరి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి 80% కంప్లీట్ అయినాక మరి మొత్తం 300 కోట్లు ఎడితే ప్రాజెక్టు అయిపోయింది. 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వారేది మన కొడుకుల దాకా.
మరి ఇలా అది అవినీతిమయం అయిపోయి మొత్తం పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం, రీడిజైనింగ్ పేరు మీద ఇస్తామని చెప్పి ఎక్కడ గొంగలు అక్కడనే ఉంది. ఒక చుక్క నీరని వచ్చిందా మనకు 10 ఏళ్లలో? రాలే. ఇవాళ దాని కూడా పడ్డాం. మరి రైతులకు సాగునీరు అందజేయాలని చెప్పి ఇవాళ ప్రాణహిత చేయాల ప్రాజెక్టు 21 ప్యాకేజ్ ఏ 21 ఏను కంప్లీట్ చేయాలని మన ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం. మన ఇరిగేషన్ మంత్రి దగ్గర కూడా రివ్యూ అయింది. మన నిజామాబాద్కి వచ్చిన రైతు మేళలు, మనం వ్యవసాయ మేళా ఉంది కదా, అక్కడ రైతు మహోత్సవంలో ఆయన వచ్చినప్పుడు కూడా చెప్పిండు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పి. మనకి ఎక్కువ లేదు, 500-600 కోట్ల రూపాయలు పెడితే మనకు అక్కడ వేల్పూర్ దాకా, ఇటు మనకు సిరికొండ దర్పల్ దాకా నీళ్ళు వస్తాయి, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవి కూడా తప్పకుండా ఒక 2 సంవత్సరాల్లో చేసిస్తాం, మీకు కంప్లీట్ చేస్తాం. అయితే ఉమ్నాజ్పేట మట్టుకు మీకు తెలుసు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేసాం. ఇక్కడ అప్పుడు ఉన్న రీసోర్సెస్ బాగా తక్కువ అయినా కానీ అప్పుడు కృష్ణ గారు సర్పంచ్గా ఉండే. మరి మీకు అన్ని విధాలుగా చేసాం. ఇక్కడ మహిళా భవన్ ఇచ్చినాము, ఇంకా కుటుంబ సంఘానికి ఇచ్చినాము, తర్వాత ఇంకా చాలా సంఘాలకు ఇచ్చినాము. నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ బాగానే ఇచ్చినాము. తర్వాత ఇప్పుడు కూడా రోడ్లు వస్తూ ఉన్నాయి. మీకు అందరు కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఉమ్నాజ్పేట గ్రామం అంటే చాలా మంచి గ్రామము. నేను ఎప్పుడు వచ్చినా నాకు మంచి గౌరవం, ఆదరణ ఇక్కడ దొరుకుతుంది. నాకు ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ ఇచ్చిండ్రు. కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం. ఇవాళ ఎక్కడైతే ఇక్కడ సీసీ రోడ్లు లేవంటున్నాడు, ఇక పక్కన కూడా మన మెయిన్ రోడ్ పంటి కూడా పక్కన 2 రకాల డ్రైన్ కావాలంటున్నాడు. ఇంకా గల్లీలలో చాలా సీసీ రోడ్స్ కావాలంటున్నారు. అవన్నీ కూడా ఎన్నైనా కానీ తప్పకుండా ఈ రాబోయే టైంలో ఇంకా తప్పకుండా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మీకు ఇంకా ముఖ్యంగా ఇక్కడ మా అక్కజల్లు ఉన్నారు. వీళ్ళకు ఇలా గతంలో మీకు ఎక్కడ చూసినా ఖాళీన ఇందిరమ్మ ఇండ్లే, 10 ఏళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండో మీకు మాకంటే మీకే తెలుసు. మొత్తం కోడలస్ ఎక్కడ ఉండాలి, కొడుకస్ ఎక్కడ ఉండాలి, ఒక రూమ్లో ఎట్లుంటారు, మీరు 2 రూములు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం అన్నాడు. అక్కడ అయినా 10 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. అంతకుముందు ఆయన కేసీఆర్ కొడుకు, అల్లుడు, బిడ్డ మనిషికో 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, కానీ గరీబునికి ఇల్లు రాలేదు. ఇవాళ మనకు 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. సీతాపేట మనకు మండలంలో ఒకటి ఆదర్శ గ్రామం కింద, అంటే నోడలో దాని కింద 100% ఇండ్లు ఇచ్చినాం. అక్కడ ఇందిరమ్మ ఇల్లు కూడా పరిశీలించడం. ఇలా ఒక 10 మందికి పైసలు కూడా వచ్చినాయి. ఉమ్నాజ్పేట గ్రామంలో కూడా మీ గ్రామ నాయకులకు నేను చెప్తా ఉన్నా, రవి గారికి కానీ వీళ్ళందరికీ, మన భగవాన్ రెడ్డికి, జనార్దన్, వీళ్ళకి కూడా, మీరు మీ గ్రామంలో ఎవరైతే ప్లాట్లు ఉన్నాయో, ఎవరైతే ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుంటారో మీరు అందరు ముందుకు రండి, ఇల్లు కట్టుకోండి. ప్రభుత్వం తరఫున మీకు 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. 400 గజాలు 400 ఫీట్ల వరకు కట్టుకోవచ్చు ప్రభుత్వం పరంగా. మీరు కావాలంటే 600 కూడా 600 పట్టుకోవచ్చు, అంటే పెద్దగా చేసుకోవచ్చు 2 రూములు. కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా 1000 ఫీట్లు కట్టుకుంటా అంటే ఇయ్యరు. 600 గజాల వరకే, 600 ఫీట్లు అంటే 400 నుండి 600 ఫీట్లు. 400కు సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. 600 కట్టుకుంటే ఇంకా 2 రూములు ఎక్కువ వస్తాయి. మీరు కట్టుకోండి. మీకు అందరు కూడా త్వరలో ఒక వారం రోజులనే మీరు లిస్ట్ ఇవ్వండి, మేము కలెక్టర్ చెప్పి మీకు శాంక్షన్ చేపిస్తాం. ఎవరికైతే ప్లాట్లు లేవో, ప్లాట్లు లేని వాళ్ళు కూడా భూమి కొంటాం. మీకు మంచిగా 75 గజాల భూమి మీకు ఇస్తాం, ఇచ్చి అక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము. నేను కోరుకునేది, రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఉమ్నాజ్పేటలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు, అందరికీ ఇల్లు కావాలి. అది నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందరు మరి రండి, ముందుకు రండి. తప్పకుండా 100 కానీ 200 కానీ 300 కానీ ఎన్ని ఇల్లు మీరు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం, మీకు ఇవాళ మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. గతంలో చెప్పాడు కేసీఆర్, మా మన్మడు ఏం బియ్యం తింటాడో, పేదోడు మన్మడు అదే బియ్యం తినాలా అని డైలాగులు కొట్టిండు. ఇక కేసీఆర్ డైలాగుల సంగతి మనకు అందరూ తెలుసు. ఆ తల నరుక్కుంటాడు కానీ ఎన్ని తల నరుక్కుంటాడో, మరి రావణాసురుడో ఏందో తెలియదు కానీ ఆ తల నరుక్కోలేదు, ఇది కాలేదు, అన్ని అబద్ధాలు. మరి ఇవాళ అట్లా కాదు. ఇవాళ మనకు సన్నమట్లు పండిస్తేనే మనకు బియ్యం సరిపోతాయి, లేకుండా మనం బయటకు తెచ్చుకోవాలి వస్తుందని ఇవాళ రైతులను కొంచెం ఇబ్బంది అయినా మీరు సన్న బియ్యం పెట్టుండి, సన్నమట్లు పెట్టండి, మీకు అవసరం ఉంటే 500 బోనస్ ఇస్తామని చెప్తే వానాకాలంలో కొంచెం వేసిరు ఒక 50%. ఇవాళ ఇప్పుడు మనకి ఏసంగిలో అయితే మాత్రం దగ్గర 80% సన్నమట్లు వేసిరు. ఇవాళ పోయినసారి మనం బోనస్ ఇస్తున్నాం, ఇవాళ కూడా బోనస్ ఇస్తున్నాం. కాబట్టి మనకు సన్నం బియ్యం ఇవ్వాలంటే 35,000 మెట్రిక్ టన్నులు కావాలి. అయితే ఇప్పుడు మనకు సరిపోయేంత బియ్యం ఉన్నది. కాబట్టి మీకు ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఉగాది 1 నుండి మరి తెలుగు సంవత్సరం, నూతన సంవత్సరం సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మీకు అందరు కూడా సన్న బియ్యం వస్తూ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కళ్ళు కూడా